ఫ్రెండ్స్, హిస్టారికల్ టౌన్ తునిలో నేను ఉన్నాను. కాకినాడ జిల్లాలోని తుని. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇదే పెద్ద టౌన్ అనమాట. ఇక్కడ ఉన్న స్టేషన్ కూడా అమృత్ భారత్ పథకం కింద డెవలప్ చేశారు. కొత్తగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టారు. పూర్తిగా అల్ట్రా మోడర్న్ లుక్లో ఈ స్టేషన్ని డెవలప్ చేశారు. దీని విశేషాలు ఏంటో దగ్గరికి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. ఒకప్పుడు ఈ స్టేషన్ కొన్ని సిమెంట్ గోడలు పైన ఇనప రేకులు అన్నట్టుగా ఉండేది. తర్వాత నెమ్మదిగా డెవలప్ అవుతూ వస్తుంది. కానీ ప్రస్తుతం అయితే పూర్తిగా మోడర్న్ లుక్లోకి మారిపోయింది. చూస్తూనే ముద్దొచ్చేలా తయారైన ఈ అమృత్ భారత్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి అనమాట. ఆల్రెడీ కాకినాడ టౌన్ మనం చూసాం కదా, ఇది ఇంకొకటి. చూడండి ఎంత చక్కగా దీన్ని డెవలప్ చేశారనేది. ఇక్కడ తుని అనే బోర్డు పక్కన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, ఎందుకంటే ఆయన విప్లవం మొత్తం కూడా ఈ ప్రాంతాల్లో నడిచింది కాబట్టి. అలాగే ఇక్కడ నుంచి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ స్టేషన్ బ్యూటీ మనకు కనపడుతుంది. రెండోది, ఈ స్టేషన్లు అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా అమృత్ భారత్ పథకంలో కడుతున్న స్టేషన్స్ అన్నీ కూడా పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచి స్పేషియస్గా రూపొందబడుతున్నాయి. అందులో చూడండి తునిది కూడా ఎలాగా కట్టారో, చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడి నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే ఈ టికెట్ కౌంటర్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇవి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ క్యూ లైన్ ఏర్పడేలాగా రాడ్స్ కానీ అవి కానీ ఏర్పాటు చేయడం, ఈ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ కానీ చాలా నీట్గా దీన్ని రెడీ చేశారు. మొత్తం డైలీ నడిచేవి బై వీక్లీలు లేకపోతే వీక్లీలు అన్నీ కలిపి యావరేజ్గా ఒక 42 ట్రైన్స్ ఈ స్టేషన్కి వచ్చి వెళుతుంటాయి. ప్రస్తుతం విజయవాడ వెళ్ళే రత్నాచల్ ఎక్స్ప్రెస్ వచ్చి ఆగింది. చాలా మంచి లుక్ ఉన్న స్టేషన్గా ఇదైతే రూపొందబడింది. ఇదిగో ఇప్పుడు ఇవైతే ఉన్నాయి కదా ఈ ఆర్చ్లు, ఇది పాత కాలపు స్టేషన్ మోడల్. ఇది బ్రిటిష్ టైంలో అలాగే ఉండేది. దాన్ని ఇలా మోడర్న్గా మార్చారనమాట. ఈ ఆర్చ్లు మాత్రం అలాగే వదిలేశారు. ఆ మోడల్ ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచి మిగిలిన స్టేషన్ అంతటిని కూడా డెవలప్ చేశారు. తుని రైల్వే స్టేషన్ చూడడానికి చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ దీనికి ఉన్న ప్రాముఖ్యత చాలా పెద్దది. ఇది ఇప్పుడు కట్టింది కాదు. 1899లో ఈ స్టేషన్ ఓపెన్ చేశారు. అంటే స్వతంత్రం రావడానికి ఒక 48 సంవత్సరాల ముందే దీన్ని ఓపెన్ చేశారు. ఇప్పటికీ 125 ఏళ్ళు దాటిపోయింది దీని చరిత్ర. చాలా ముఖ్యమైనటువంటి రైళ్ళన్నీ ఒకప్పుడు ఇక్కడ ఆగేవి. ఇప్పుడు కూడా వాటి సంఖ్య ఇంకా పెంచాలని డిమాండ్ ప్రజల నుంచి ఉంది. ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉంది, ఇక్కడి నుంచి నర్సీపట్నం కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాలు కావచ్చు, ఆయా ఏరియాలకి వెళ్ళే ప్రజలందరూ కూడా ఈ చెన్నై నుంచి హౌరా ఇటువైపు ఇటు చెన్నై అనమాట, చెన్నై నుంచి హౌరా వెళ్ళే రూట్లో ఇది చాలా ముఖ్యమైన స్టేషన్. అక్కడి నుంచి వచ్చి తమ పల్లెలకు వెళ్ళాలన్నా, లేదా తమ పల్లెల నుంచి మెయిన్ టౌన్లో అప్పట్లో ఇక్కడ సామర్లకోట టెంపుల్కి కానీ లేకపోతే ఇటు వైజాగ్ కానీ వెళ్ళాలంటే ఈ స్టేషన్ నుంచే ప్రజలు ట్రైన్ ఎక్కేవారు. ఈ అమృత్ భారత్ స్కీమ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, కాసేపు వెయిట్ చేయడానికి ఈ వెయిటింగ్ హాల్స్ అనేది చాలా బాగా డిజైన్ చేస్తారు అనమాట. చాలా నీట్గా ఒక కార్పొరేట్ లుక్తో వీటిని కడుతున్నారు. అదైతే మెచ్చుకోవాల్సిందే. ఒకప్పుడు ఈ స్టేషన్స్లో వెయిట్ చేయాలంటే విపరీతమైన స్మెల్ వచ్చేసేది. రెండోది, ఎక్కువ సేపు వెయిట్ చేయడానికి సరైన వసతులు లేని పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేయడం వల్ల ఈ డెవలప్మెంట్కి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న స్టేషన్లన్నీ చూడలేదు, పెద్ద స్టేషన్లని చూడలేదు, ఇలా ప్రీమియం వెయిటింగ్ హాల్స్ అయితే వాళ్ళు కడుతున్నారు. ఒక నీట్నెస్తో కూడిన వాతావరణం, అట్మాస్ఫియర్, దానికి తగ్గట్టుగానే ఇలాగ ప్రీమియం వెయిటింగ్ హాల్స్ అయితే అన్ని స్టేషన్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఆ లుక్ చూడండి ఎంత బాగుందో. అఫ్కోర్స్ కాస్త అమౌంట్ అయితే ఉంటుంది, కొంత ఫీజు అయితే వసూలు చేస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా ఆ సామాన్ తోటి, మహిళలతోటి, అలాగే చిన్నపిల్లలతోటి వచ్చిన వాళ్ళు, వృద్ధులతో వచ్చిన వాళ్ళు కాస్త రెస్ట్ తీసుకోవడానికి ట్రైన్ వచ్చే వరకు కూర్చోడానికి వీలుగా ఇలాంటి వెయిటింగ్ హాల్స్ అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు. అదైతే నచ్చింది. ఇది తునిలో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ అనమాట. లోపల అవన్నీ కూడా కూర్చోడానికి ఆ చైర్స్ అన్ని కూడా రెడీ చేశారు. ఇనాగ్రేషన్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తారు. అలాగే ఈ కూర్చోడానికి స్టేషన్స్లో కూర్చోడానికి ఈ కుర్చీల డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చూడండి, ఇంతకుముందు ఆ బ్లాక్ కలర్లో డెలికేట్గా ఉండేవి చైర్స్ ఉండేవి, బెంచెస్ లాగా ఉండేవి, ఊగిపోతూ ఉండేవి. వాటి ప్లేస్లో కాస్త స్ట్రాంగ్ మెటీరియల్ తోటే వీళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది చూడడానికే కాడ ఒక మంచి లుక్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇవి టాయిలెట్స్. మెయిన్ రైల్వే స్టేషన్లో ఇబ్బంది పడేది ఏదన్నా అంశం ఉందంటే
నీట్గా ఉండని టాయిలెట్స్. కానీ ఇప్పుడు వీటిని చేంజ్ చేస్తున్నారు కంప్లీట్గా. ఈ బాగా మాడ్యులర్ టాయిలెట్స్ పేరుతో, అధునాతన మరుగుదొడ్ల పేరుతో బాగా చేస్తున్నారు. ఇది పురుషులు, అదేమో లేడీస్కి అనమాట. చాలా నీట్గా వీటిని రెడీ చేస్తున్నారు. మెయింటెనెన్స్ కూడా ఇలాగే ఉండాలని ఆశిద్దాం ఓపెన్ అయిన తర్వాత. అలాగే చిన్న స్టేషన్ పెద్ద స్టేషన్ అని చూడకుండా కంపల్సరీగా లిఫ్ట్, ఐదర్ ఎస్కలేటర్ ఏదో ఒకటి, కొన్ని స్టేషన్స్లో 2 వీటిని అయితే కంపల్సరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మెయిన్గా ఈ ట్రైన్స్ వచ్చినప్పుడు ఆ హడావుడి ఉంటుంది, కంగారు ఉంటుంది. అలాంటి టైంలో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఈ లిఫ్ట్ ఒకటి ఏర్పాటు చేయడం వల్ల, తుని లాంటి స్టేషన్ కూడా ఈ లిఫ్ట్ ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రయాణికులకి చాలా హెల్ప్ఫుల్గా ఉండేదన్నమాట. లిఫ్ట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ, అంటే అఫీషియల్ ఇనాగ్రేషన్ అవ్వలేదు కానీ ఆల్రెడీ ఎవరైతే వీటిని ఉపయోగించుకోవాలో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇదేమో కొత్తగా కట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇదే ఫస్ట్ ఫేజ్లో పూర్తిగా డెవలప్ అయిందనమాట. ఆ దూరంగా కనిపిస్తుంది మీకు వైట్ కలర్లో చివర తాండవ అనేది. అది దాటితే మీరు అనకాపల్లి జిల్లాలోకి వెళ్ళిపోయినట్టు. ఇంతకుముందు ఉమ్మడి విశాఖ జిల్లా అది. ఇప్పుడు జస్ట్ ఆ నదే, ఆ తాండవ నదే దీనికి బార్డర్ అనమాట, ఈ తుని పట్టణానికి. We are standing at Tuni railway station, which is one of the Amrit Bharat station scheme developed station. In this, we have ensured that Divyangjan friendly amenities are given priority, as well as the local aesthetics have been kept in mind. Here we have the statue of Alluri Sitaram Raju, who is a national and a local hero. So this the concept behind Amrit Bharat is not only to showcase the infrastructural development of Indian Railways, but as well as the cultural and regional aesthetics to the newer generation. The passenger amenities are the priority. We have also ensured that sustainability is a big factor here. We have an 80 kWp solar panel on the station. Similarly, we have LED lights which are sensor based. So basically, when evening times there is low passenger crowd on the station, it will be in a dimmer state, and as the passengers walk underneath the light brightens. So with these kind of facilities, we are saving around 1.5 lakh per month. So these things will eventually help India achieve its green targets as well, and we hope that passengers utilize the station and help us in maintaining this beautiful infrastructure that Railways is developing. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో ఫేజ్ 1లో పాసెంజర్స్ యొక్క యాక్సెసిబిలిటీ అండ్ వాళ్ళ యొక్క ట్రైన్ బోర్డింగ్ని ఈజబిలిటీ పెంచాలనే ఉద్దేశంతో ఈ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సర్క్యులేటింగ్ ఏరియా అండ్ స్టేషన్ ఇంప్రూవ్మెంట్. సర్క్యులేటింగ్ ఏరియాలో డిఫరెంట్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే అక్కడి నుంచి మనం స్టేషన్ లోపలికి రావడానికి డిఫరెంట్ యాక్సెసిబిలిటీలు ఇచ్చాము. అండ్ మన అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం కూడా మనం ఆయన గౌరవించుకుంటూ ఒక విగ్రహాన్ని స్థాపించి లోకల్ కల్చర్ని కూడా మనం ఈ స్టేషన్లో ఉండేలాగా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ స్టేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? అంటే పెద్ద మేజర్ స్టేషనే కాదుగా ఇది. మొత్తం ఈ సెక్షన్లో 20 స్టేషన్లు, విజయవాడ డివిజన్లో 21 స్టేషన్స్ అమృత్ భారత్ స్కీమ్లో షార్ట్ లిస్ట్ అయినవి. ఇవన్నీ ఏంటంటే కోడ్ ఆఫ్ స్టేషన్, అంటే మన తుని వచ్చేసి NSG 3 అంటారు అనమాట. అలా ఆ కోడ్ ఆఫ్ స్టేషన్ ప్రకారం ఇది మేజర్ స్టేషన్ కాకపోయినా ఇంపార్టెంట్ స్టేషన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్స్లో దీన్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఎంత సార్, ఎంత బడ్జెట్ అయింది? మన ఫేజ్ 1లో 19 కోట్లు, ఫేజ్ 2లో 23 కోట్లు. సో అటు ఇటులో 42 కోట్ల వరకు. ఇప్పుడు 2 ఫేజ్లు అయిపోయిందండి ఇది? లేదు, ప్రస్తుతానికి మనం ఓన్లీ ఫేజ్ 1 వరకు కంప్లీట్ చేసాము. ఫేజ్ 2 ఈ సంవత్సరంలో కంప్లీట్ చేయాలి. ఫేజ్ 1లో ఏమేమి ఇస్తామండి? ఫేజ్ 1లో అన్ని ప్లాట్ఫామ్ 1కి సంబంధించినవి చేస్తాం. సర్క్యులేటింగ్ ఏరియా కానివ్వచ్చు, మన ప్లాట్ఫామ్ సర్ఫేసెస్ అవ్వచ్చు, పైన కవర్ COP అవ్వచ్చు, ఒక కొత్త టాయిలెట్స్, కొత్త వెయిటింగ్ హాల్స్, ఒక కొత్త FOB కట్టాము. 6 మీటర్ వైడ్ FOB విజయవాడ వైపు కట్టాము. అలా ప్లాట్ఫామ్ 1కి సంబంధించినవన్నీ ఇంప్రూవ్ చేస్తాం. ఫేజ్ 2లో ప్లాట్ఫామ్ 2కి సంబంధించినవి ఇంప్రూవ్ చేస్తాము.
అలాగే కొత్త బుకింగ్ ఆఫీసు, కొత్త బుకింగ్ కౌంటర్ కూడా మనం ఫేజ్ 2లో ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఎస్కలేటర్ కానీ లేకపోతే ఎస్కలేటర్ కూడా లిఫ్ట్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎఫ్ఓబికి ఒక లిఫ్ట్ ఉంది, కొత్త ఎఫ్ఓబికి ఎస్కలేటర్ వస్తుంది, అది ఫేజ్ 2లో వస్తుంది. ఫీజిబిలిటీ ఉంటుందా సార్? అంతంత పెడుతున్నారు ఈ స్టేషన్కి, అంటే కొంచెం ఇలాంటి స్టేషన్లో అంతంత అమౌంట్ 30 కోట్ల పెట్టేస్తున్నారు కదా, అది ఫీజిబిలిటీ ఉంటుంది? అంత డబ్బు ఖర్చు పెడుతున్నారు రైల్వే అంటే మనకి తెలియని విషయం అనుకోవచ్చు, ఈ NSD 3 స్టేషన్ అంటేనే ఎర్నింగ్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఎర్నింగ్ బాగుంది, స్టేషన్ బాగుంది, అలాగే పాసెంజర్స్ ఇప్పుడు వరకు కూడా ఈ స్టేషన్ని ఎంతో ఉపయోగించుకున్నారు స్టేషన్. అలాగే పాసెంజర్స్ కూడా అదే విధంగా సౌకర్యాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం, ఈ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ 1 అంతా కంప్లీట్ అయిపోయినట్టు సార్? ప్లాట్ఫామ్ 1 అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ ఇనాగ్రేషన్ ఎప్పుడు సార్? అది ఎప్పుడు ఉండొచ్చు? ఇనాగ్రేషన్ టెంటేటివ్గా ఈ నెల అంటున్నారు. ఇంకా మనకి అది PM ఆఫీస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ చేస్తారండి? అంటే చేయడం అంటే ఆన్లైన్ ద్వారా చేస్తారు. ఏ స్టేషన్ సార్? తుని ప్రస్తుతానికి రెడీగా ఉన్న స్టేషన్స్ తుని, కాకినాడ టౌన్, నిడదవోలు, ఏలూరు, రాయనపాడు. ఇది తుని రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది ఎంత పొడుగు ఉందో చూడండి. నేను యాక్చువల్లీ మిడిల్లో ఉన్న యువతల వైపు కూడా అంతే పొడుగు ఉందన్నమాట. చాలా పొడవైన ప్లాట్ఫామ్స్ ఉన్న స్టేషన్స్ ఇది ఒకటి. దీన్ని చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఆగే ట్రైన్స్ చాలా ముఖ్యమైనవి, వాటికి సంబంధించి ఆ బోగీల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా దీన్ని ప్లాన్ చేశారు. ఒకప్పుడు టైం టేబుల్ కూడా ఎంతలా ఉండేదంటే, ఈ చుట్టుపక్కల మొత్తం అటవీ ప్రాంతాలే, ఈ నర్సీపట్నం కానీ ఇలాంటి అడవి నుంచి వచ్చే ఆ పల్లెలు చాలా ఎక్కువ ఉండేవి. ఇక్కడ నర్సీపట్నం చుట్టుపక్కల ఉండే పల్లెలు వాళ్ళందరూ కూడా మార్కెట్ కోసం తుని రావాల్సిందే. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం టైం టేబుల్ ఉండేదన్నమాట. నైట్ టైం ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ కోసం తిరుపతి కానీ లేకపోతే విజయవాడ కానీ ఇటు విజయనగరం కానీ, అప్పట్లో విజయనగరానికి డైరెక్ట్ ట్రైన్ ఉండేది, విజయనగరం విజయవాడ అనమాట. వైజాగ్ కానీ వెళ్ళే వాళ్ళ కోసం ఆ టైం టేబుల్ని దానికి అనుగుణంగా ఫిక్స్ చేసేవారు. వాళ్ళు వచ్చి 9-9:30కి ఇక్కడ ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోతుండేవారు అనమాట తమ తమ డెస్టినేషన్స్. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఆ టైం టేబుల్ ప్లాన్ చేసేవారు అనమాట. ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి వస్తే కనుక ఇక్కడ నుంచి వాళ్ళ పల్లెలకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళ జర్నీకి పెద్ద ఇబ్బంది లేకుండా ఆ ప్లాన్ చేసి ఆయా రైలుకి ఇక్కడ హాల్టింగ్ ఇచ్చేవారు. అప్పట్లో పూరి తిరుపతి అని ఉండేది. ఆ పూరి తిరుపతిని అప్పట్లో హౌరా తిరుపతిగా నడిపారు, తర్వాత దాన్ని పూరి తిరుపతిగా మార్చారు. సో ఇలాంటి ట్రైన్స్ చాలా కొన్ని మాయమైపోయాయి కూడా. ఇప్పుడు ఆ విజయవాడ ట్రైన్ కూడా మాయమైపోయింది. ఆ తర్వాత రాయగడ విజయవాడగా మార్చారు, దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు ఇలా కొన్ని అరుదైన ట్రైన్స్ అన్నీ కూడా గతంలో కలిసిపోయాయి. ఇది ఇప్పుడు కాదు, 1899లో దీన్ని ఓపెన్ చేశారు. స్వతంత్రం రావడానికి దగ్గర ఒక 48-50 ఏళ్ళ ఆ టైం అయితే ముందే దీన్ని ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు 100 ఏళ్ళు దాటిపోయింది, 125 ఏళ్ళు దాటిపోయింది ఇది ఓపెన్ చేసి. సో మధ్యలో కొంతకాలం ఇక్కడ కాస్త డల్ అయిందన్నమాట ఈ డెవలప్మెంట్ అనేది. కానీ ఇప్పుడు మళ్ళీ తునిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, ఇటు టూరిజం పరంగాను ఇటు మార్కెట్ పరంగాను దీన్ని డెవలప్ చేయాలనేది ఒక డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, కేంద్రం తీసుకుంది. దానికి అనుగుణంగా రైల్వే కూడా ఈ స్టేషన్ డెవలప్ చేసింది. దగ్గర 30 కోట్ల పైనే ఖర్చు పెడుతున్నారు వాళ్ళు 2 ఫేజులు కలిపి. మరిన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ సీనియర్ DE ఉన్నారు గౌతమ్ గారు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి వీళ్ళ ప్లాన్ ఏంటి, ఎలా దీన్ని ఎన్ని ఫేజుల్లో డెవలప్ చేయబోతున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అనేది ఆయన మాత్రం తెలుసుకునే ప్రయత్నం.